రెడ్డి భద్రతకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయనకి ఏదో జరగబోతుంది ఇది ఇదని. సో ఏంటి ఈ కూటమి సర్కారు ఉండి ఇప్పుడు సెక్యూరిటీ అయిపోవడం ఆయన వల్ల ఏమన్నా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందా? మా అనుమానం ఏమి అంటే గెలిచిన తర్వాత అయ్యన్న పాత్రుడు గారితో ఎవరో ఒక థర్డ్ పర్సన్, నాకు తెలియదు ఆయన అవును 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 మాట్లాడారు. పార్టీ పార్టీ పోయింది కానీ ఆయన పోయలే వ్యక్తి ఉన్నాడు కదా అంటే దాని ఆలోచన విధానం ఎట్లుందో మీరు చెప్పండి. ఉమ్, ఎవరు ఇంతవరకు అట్లా ఆలోచన చేయలే అంటే మెంటల్గా అట్లా కూడా ఉన్నారు వీళ్ళ క్యాడరు, వీళ్ళు అనుకుండే సలహాలు ఇచ్చేవాళ్ళు అనే ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు 3 పార్టీలు కలిసి ఉన్నాయి, మీరంతా రూలింగే ఉండేది. 10 ఎమ్మెల్యేలు ఉండారా, 11 మంది ఎమ్మెల్యేలు ఉండారా అంటే ప్రజల సమస్యలు చెప్పడానికి అసెంబ్లీలో ఒక వాణి అంటూ వినబడాలి. ప్రతిపక్షం ఇవ్వడానికి చట్టాలు ఏముందని మీరు అనుకుంటే ఇవ్వచ్చు, ఉమ్, దాంట్లోనేమి ఇంతే ఉండాలి. అది వాళ్ళ చట్టాలు ఎన్నని పెట్టినలే, మీరు ఇస్తే ఎవరు వద్దనే వాళ్ళు ఉమ్, ఇస్తే కదా ప్రజావాణి మీకు వినపడుతుంది. మీ తప్పులు ఏమైనా చేస్తుంటే మీ దృష్టికి వస్తే మీరు సరిదిద్దుకోవచ్చు. అవి ఉమ్, మీకు విమర్శించేవాడు లేకుండా మీకు భజన చేసేవాళ్ళు ఉంటే మీకు మీ తప్పులు మీకు తెలిసే పరిస్థితి ఉండదు. ఎప్పుడే కానీ బలమైన ప్రతిపక్షం అనేది ఉంటే తప్ప మనం సొసైటీని బాగు చేయలేం. మన తప్పులు మనం ఎత్తి చూపేవాళ్ళు లేకపోతే చేసిన ప్రతి పని కరెక్ట్ అనుకుంటాం. ఓకే. పొగిడే వాళ్ళని నాకు రాజశేఖర్ అన్న చెప్తుండే ఉమ్, మామూలుగా అప్పుడు కలిసినప్పుడు, పొగిడేవాడు ఎప్పుడు శత్రువు అంట, ఓకే. తిట్టేవాడు ఎప్పుడు మిత్రుడు అంట. ఉమ్, ఎందుకన్నా అంటే నీలోని లోపాలు ఎత్తి చూపగలవాడు వాడే నీ శ్రేయోభిలాషి. ఉమ్, నువ్వు తప్పులు చేస్తే దాన్ని నువ్వు అది సరిదిద్దుకున్నావంటే నీ స్థాయి పెరుగుతుంది. డెఫినెట్గా. ఉమ్, వీడు పొగిడేవాడు ఎప్పుడు నువ్వు పొగుడుతూనే ఉంటాడు, నీ జరిగినంత కాలం నీతో ఉంటాడు, నీ జరిగిపోతే ఇంకొంత మళ్ళీ ఆడిపోయి ఇదే పని పడతాడు. ఉమ్, నిన్ను విమర్శించేవాడే నీ నిజమైన శ్రేయోభిలాషి అని. ఓకే. ఉమ్, అంటే దాని అర్థం ఏమి? ప్రతిపక్షం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉండాలంటుండప్పుడు ఉమ్, ఉమ్. వాళ్ళ గళ్ళ వినపడినప్పుడే మనం చేయగలం, దాని మీద అలర్ట్ అవుతాం ఆ సబ్జెక్ట్ పైన. ఏం జరుగుతుంది ఏంటి అనేది వాస్తవాలు మీకు తెలుస్తాయి, మీ దృష్టికి వస్తాయి. ఉమ్, వచ్చినప్పుడు మరి ఆలోచన చేస్తారు కదా. డెఫినెట్గా. 10 సార్లు చెప్తే ఒకసారైనా ఆలోచిస్తారు కదా. ఉమ్, ఆ రకంగా కావాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం మోస్ట్ ఇంపార్టెంట్. ఉమ్. మీరు ఆ స్థాయి ఇవ్వాలి కదా. అసలు ఇప్పుడు మీరు మీకు హోప్ లేదన్నారు, 11 స్థానాలు వచ్చినాయి ఎట్లా ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను చట్టాన్ని ఇంత పర్సెంటేజ్ ఉండాలనేది కాదు అడుగుతున్నా. సమాజం బాగుండాలనుకున్నప్పుడు ఇచ్చేయి. ఉమ్, 11 వస్తే ఇవ్వకూడదనేది నువ్వు ఇవ్వాలనుకుంటే మేము ప్రతిపక్షంగా గుర్తిస్తున్నామంటే ఉమ్. నేనేం ఉరిశిక్షిస్తారా ఎవరైనా? అవును, ఎవరు చేయరు కదా. ఎవరు చేయరు కదా. మీరు నాయకుడు, ఉమ్, మీరు చెప్పి లేదు ఇస్తున్నాం, మీరు రావాలా, వాయిస్ వినపడాలా. నాకు సీనియర్ మోస్ట్ నాయకుడు అంటున్నారు మీరు. ఉమ్, సీనియర్ మోస్ట్కి మీకు విషయాలు తెలియాలి కదా. ఓకే. మీరు పెద్ద మనసుతో పోండి, ఉమ్, చేయండి. నేను తీసుకుంటున్నా ఈ డిసిషన్ అని తీసుకో. ఓకే. ప్రజలు కూడా హర్షిస్తారు కదా. డెఫినెట్గా. సమాజంలో గౌరవం పెరుగుతుంది కదా, మీ హుందాతనం కూడా పెరుగుతుంది కదా. మరి నీకు 11 వచ్చినాయి. ఉమ్, ఈరోజు అసెంబ్లీలు కూడా మేమున్నప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెంట్గా ఉంది, చేంజ్ ఓవర్ కనిపిస్తుంది బాగా. ఉమ్, ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు చాలా తక్కువ, ఉమ్, అప్పుడు. సబ్జెక్టు మీదే పోయే పరిస్థితి. ఉమ్, కానీ ఈరోజు ప్రతిపక్షం తిట్టడమే, వ్యక్తిగతంగా విమర్శించు, ఇదే ఒక పెద్ద గొడవలు అయిపోతున్నాయి. ఉమ్, మనల్ని మీరేదో పర్సనల్గా చేసుకుంటారు, నాకేం అవసరం, సమాజానికి ఏం నష్టం అది. ఉమ్, అంతే కదా. ఉమ్, దాని నుంచి సమాజానికి నష్టం కానంతో వాళ్ళ వ్యక్తిగతం మనకు సంబంధం లే. ఉమ్, మనం సొసైటీకి దీన్ని చేస్తున్నామా లేదా అని మేజర్ పార్ట్ ఆలోచన చేయాలి. ఓకే ఓకే ఓకే. ఉమ్, సో ఇప్పుడు అలాంటివి జరగట్లేదు. అలాంటివి 90% జరగడంలే. ఉమ్, కేవలం ఇంచుకున్న వ్యక్తిగత విమర్శలు, నువ్వు అది ఇది వినడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది, చూడడానికి టీవీలు చూడడానికి కూడా చాలా మంది క్లోజ్ చేస్తారు. ఓకే ఓకే. సో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని మీరు నమ్ముతున్నారు? నమ్ముతాం కాదు, వస్తుంది. అది వస్తుంది డెఫినెట్గా. డెఫినెట్గా వస్తుంది. నమ్మకం కాదు, ఇది వస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందా మీకు పిక్చర్ కనిపిస్తుందా ఈ 9 నెలల పాలన చూస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి చేంజ్ ఓవర్ చూస్తున్నప్పుడు? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి. ఈయన ఏదో ఇప్పుడు మన పురపాలక సంఘం మున్సిపాలిటీల్లో వీటిలో వాటికి సంబంధించి వాళ్ళు ఎత్తుకోవడము చేయడము ఇవన్నీ ఓటర్ గమనిస్తూనే ఉంటాడు. బయటపడ్డ ఎప్పుడు ఓటర్ దాని టైం ఎప్పుడు వచ్చి ఉంటుందో అప్పుడు ఆ రోజు చూపిస్తాడు ఆయన పరిస్థితి. ఓకే. వీళ్ళు మేము ఏదో నానా రకాలుగా మేము చేసుకుంటాంలే అనే ఆలోచన ఉండొచ్చు. భవిష్యత్తులో జరిగే అవకాశమే లేదు.
ఒకసారి మీరు దెబ్బతిన్నారంటే ప్రతిపక్షం నుంచి మీ అలర్ట్ మీరు ఉంటారు కదా. డెఫినెట్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని నేర్చుకుంటూ వస్తా ఉంటాడు ఒక్కొక్కటి. మరి విద్యలు నేర్చుకుంటాడు కదా, ఆయన కూడా నేర్చుకుంటాడు కదా. ఒకసారి ఈత బాయిలోకి ఎగిరే వరకు కష్టము, ఈత కొట్టేది అలవాటు అయినాక ఇంకేముంటది, ఎన్నిసార్లు అయినా దూకొచ్చు, దూకుతాడు ఈతాడు. కాబట్టి దాని ఆయనకి భయపడ్డు. ఆయనకి సెక్యూరిటీ మేము ఎందుకు అడుగుతున్నామంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగి ఏదైనా ఒకటి పోయి జరిగితే ఆయన ఏదో ఒక అకేషన్ ఉంటుంది, కొంతమంది అల్లరి మూకలు పోతుంటారు, ఏదో సృష్టించాలా అలజడి లేపాలని. సెక్యూరిటీ ఎక్కువ ఉంది అనుకోండి, నాయకుడికి ఏమవుతానికంటే ఈ ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయి అని, అలాంటి ఇబ్బందులు జరగకుండా ఎవరికైనా నష్టం జరగకుండా ఉంటుందని. ఇప్పుడు మీకు తెలుసు కదా మన వైకుంఠ జరిగిన తిరుపతికి సంబంధించి మీరు అన్ని మేజర్స్ మేము అన్ని సరిగ్గా చూసా ఉంటారు, అనుకోకుండా జరిగే సంఘటనలు ఇవి. కొంచెం సెక్యూరిటీ వీళ్ళంతా ఎక్కువ ఫోర్స్ ఎక్కువ ఉందంటే భయపడతారు, సిస్టమేటిక్ గా పోతారు. అది మేము చెప్పేది. ఇప్పుడు నిన్న విజిట్ చేసిన ఏరియాలంతా ఎట్లా వచ్చారు మీకే తెలుసు, జనాలు ఎక్కువ వస్తున్నారు, దానికి సంబంధించి సెక్యూరిటీ ఇవ్వాలనేది. ఆ సెక్యూరిటీ ఇవ్వండి. ఇప్పుడు ఏమి జరగకుండా ఇన్సిడెంట్ జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా బాగుండాల, దాంట్లో మనం కూడా ఉండాలి. అంతే కదా. చూద్దాం సార్, ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు, మరి ఇస్తారా లేదా అనేది కూడా డెఫినెట్గా ఇచ్చి తీరాలి. ఆయన మీ పెద్దరికం మీరు నిరూపించుకోవాలనుకుంటే, మీరు నిజంగా మీకు అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీ ఉంది అంటే మీరు ఇవ్వండి. మీరైతే డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు? డిమాండ్ చేస్తున్నాం, ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉంది. ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇప్పుడు మీరు సీనియర్ నాయకుడు అంటే ఏమిట్లో సీనియర్ చెప్పండి? ఈ ఆలోచన విధానమే సరిగా లేకపోతే ఇంక సీనియర్ ఎందుకు? అంతే కదా. మాలాంటి వాళ్ళు ఆలోచన చేయకపోవచ్చు, మీరు ఒక స్థాయిలో అన్ని సంవత్సరాలు ఉండి మీరు 2 సార్లు కంబైన్డ్ స్టేట్ కు ముఖ్యమంత్రి అయినారు, 2 సార్లు ఈ స్టేట్ కు అయినారు. మరి ఎంత బ్రాడ్ గా ఆలోచన చేయాలి మీరు విశాలంగా ఆలోచన చేయాలి ప్రతి నిర్ణయాన్ని కూడా. దాంట్లో ఇది ఒక భాగం.